నమస్తే అండి శ్రీదేవి గారు. నమస్తే. ఆ, గడిచిన కొద్ది కాలంగా మనం చూసుకుంటుంటే జనసేన పార్టీ నుంచి బయటకు వచ్చి అక్కడ జరిగేది తప్పులు, అక్కడ మన పార్టీ పెట్టిన దానికి పార్టీ సిద్ధాంతాలకి విరుద్ధంగా జరుగుతుందని చెప్పి బయటకు వచ్చి మాట్లాడిన రజనీ గారు ఉన్నారు కదండి. సో ఆవిడ మీద పర్సనల్ అటాక్ చేసి, అంటే పార్టీలో నుంచి పైనుంచి మన రాయపాటి గారు కానీ, రాయపాటి అరుణ్ గారు కానీ, మిగిలిన అందరూ కూడా ఆడవాళ్ళ చేత పార్టీ ఈవిడి మీద అంటే రజనీ గారికి పర్సనల్ అటాక్ చేయిస్తున్నారు కదా. సో దీన్ని మనం ఏ విధంగా తీసుకొచ్చి అంటారు? అంటే జనసేన పార్టీ విలువలకి తిలోదకం వదిలేసింది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా తీసుకోవాలి. ఎందుకంటే పార్టీ కష్టపడి ఎన్నాళ్ళు పార్టీలో ఉంటే మాత్రం వాళ్ళు మంచోళ్ళు. పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రభుత్వం తప్పులు ప్రశ్నిస్తుంటాయి. అలాగే పార్టీలు ఏదైతే సిద్ధాంతాలు అంటూ పెట్టారో అవి వీడుతుంది అని చెప్పి మాట్లాడుతుంటే వాళ్ళని టార్గెట్ చేసి పైగా మహిళలతోనే మహిళలతోనే తిట్టించడం అనేది దిగజారుల రాజకీయానికి నిదర్శనంగా చూడాలి జనసేనకు సంబంధించి. ఇప్పుడు కనీసం చెప్పండి. ప్రశ్నిస్తే గొంతు నొక్కేసే పరిస్థితి ఇప్పుడు కనబడుతుంది కదండి. గడిచిన కొద్ది కాలంగా మన జనసేన పార్టీలో చూసుకుంటే ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే అధికార పార్టీని ప్రశ్నించినా లేకపోతే జనసేన పార్టీని ప్రశ్నించినా మాకు కావాల్సినవి మాకు జరగట్లేదు, అన్యాయం జరుగుతుందని ఎవరైనా సరే వాళ్ళ పార్టీ నుంచి సస్పెండ్ చేసే పరిస్థితి ఉంది. అలాగే ఇంకా అంటే ఈ మీరు అన్నట్టు రజనీ గారి మీద పార్టీలో ఉన్న ఆడవాళ్ళు అందరి చేత రజనీ గారిని తిట్టించడం, పర్సనల్ అటాక్ చేయించడం, ఇది ఎంతవరకు సబబు అంటారు? నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ప్రజల కోసం పార్టీకి వచ్చి ఉంటే ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి. ఇన్నాళ్ళు రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా సమస్యలకి గాలి వదిలేసి ఒక వ్యక్తి ఒక చిన్న మాట మాట్లాడారని చెప్పి దానికి వచ్చి మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా కన్నా రజనీ గారు మాట్లాడిన వ్యాఖ్యలు నేనైతే సమర్థిస్తున్నానని చెప్పట్లేదు, కానీ ఆవిడ ఏ కాంటెస్ట్ లో మాట్లాడింది ఇవన్నీ చూసిన తర్వాత నాకు ఏమనిపిస్తుందంటే వీళ్ళు ఒక చిన్న అవకాశం పెట్టుకొని కేవలం విమర్శలకు మాత్రమే అడుగులు వేస్తున్నారు తప్ప నిజంగా చిత్తశుద్ధిగా నిజంగా ప్రజల్లో సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళే మహిళల్ని దాడులు చేస్తున్నప్పుడు వాళ్ళని మేము చూస్తున్నాం. చాలా మంది మహిళలు బయటకు వచ్చి మాతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారు, శారీరకంగా హింసిస్తున్నారు అని చెప్పి ఎంతో మంది బయటకు వచ్చి కంప్లైంట్లు పెట్టినా కూడా మాట్లాడరు. రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నో అంశాలు, దుర్మార్గమైన అంశాల గురించి మాట్లాడరు. మహిళల్ని రోడ్డు మీద దత్తాలతో కొడితే వాళ్ళ మీద శిక్షలు తీసుకోరు. వీటన్నిటి గురించి మాట్లాడే చిత్తశుద్ధి లేదు వీళ్ళకి. సుగాలి ప్రతి అంశం గురించి కనీసం ప్రస్తావించే ధైర్యం లేదు. వీళ్ళు రోజున మాట్లాడితే అర్థమైపోతుంది వాళ్ళ వైఖరి ఏంటి అని చెప్పేసి కేవలం పార్టీకి కొమ్ము కాస్తున్నారు తప్ప వీళ్ళ వల్ల రాష్ట్ర ప్రజలకి పైసా కూడా ఉపయోగం లేదు. ఇలాంటి వాళ్ళ గురించి చర్చ కూడా అనవసరం. వీళ్ళ గురించి మనం చర్చించుకొని మనం టైం వేస్ట్ చేసుకోకూడదు. అయితే ఈ కాంటెస్ట్ లో నేను ఇంకో విషయం కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాను. అంటే కన్నా రజనీ గారు అనే మహిళా న్యాయవాది ఒక 4-5 ఏళ్ళుగా జనసేన కోసం యాక్టివ్ గా పనిచేస్తున్నారు. ఆమె సమయాన్ని పార్టీ కోసం వెచ్చించారు, సమర్థవంతంగా పనిచేస్తారని మనం మాట్లాడుకోవాలి. అయితే ఇప్పుడు మన విశాఖపట్నంలో, ముఖ్యంగా విశాఖపట్నం అనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిన ఆవిడే కరణం కళావతి గారు అండి. అంటే ఇంటి పేరు కూడా ఒకసారి చూస్తాను కన్ఫర్మ్ చేసుకోవడానికి. ఆవిడ చాలా కష్టపడి పనిచేశారు పార్టీకి. ఇక్కడ మన జనసేనకే కాదండి ప్రజారాజ్యం నుంచి పనిచేశారు. వాళ్ళది ఎంత ఉన్నతమైన కుటుంబం అంటే వాళ్ళ బ్రదర్ ఫస్ట్ పోలీస్ ఆఫీసర్ అండి. 4 గ్రేహౌండ్ ఆ పోలీస్ ఆఫీసర్ ని కాపాడి వీరమరణం చెందారు. ఫస్ట్ పీస్ టైమ్ గ్యారంటీ అవార్డు వచ్చింది అశోక్ చక్ర అవార్డు గ్రహీత. ఆయన పేరు మీద ఇప్పటికీ కూడా ఆమె ఎవరైతే కళావతి గారు ఉన్నారో ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరం కూడా కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు. ఆయన జ్ఞాపకంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. నిజంగా చెప్తున్నాను, నేను వ్యక్తిగతంగా చూశానండి. చాలా కష్టపడి పార్టీకి పనిచేసింది. ఇలా ఎంతో మంది మహిళలు కష్టపడి పార్టీకి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. క్షేత్రస్థాయిలో, సోషల్ మీడియా స్టార్స్ కాదు వీళ్ళు, క్షేత్రస్థాయిలో పనిచేసిన వాళ్ళు. ఇలాంటి వ్యక్తికి ఒక నెల రోజుల వరకు కూడా సర్క్యులేషన్స్ చేసి గ్రూపుల్లో అంతా కూడా సర్క్యులేట్ చేసి ఆవిడకి 6th ఏరియాలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇచ్చామని చెప్పి మొత్తం ప్రచారం చేసి ఆవిడకి కంగ్రాచులేషన్స్ అన్నింటిలో మెసేజ్లు పెట్టి ఈ రోజున సడన్ గా ఆల్ ఆఫ్ ద సడన్ ఒక టీడీపీ వ్యక్తికి ఇవ్వడం జరిగిందండి. ఆయనకి ఆల్రెడీ 55,000 పైగా పెన్షన్ కూడా వస్తుంది. అలాంటి వ్యక్తికి ఇవ్వచ్చు అసలు? సో పార్టీకి జనసేన కోసం కష్టపడిన మహిళా న్యాయవాదికి తిలోదకాలు ఇచ్చేసి ఆవిడని అవమానించి ఆవిడ కోసం ఎంతో మంది మహిళా న్యాయవాదులు కూడా ప్రెస్ మీట్లు పెట్టి కూడా ప్రశ్నిస్తున్నారు పార్టీని. మొట్టమొదటిసారిగా ఈ విధంగా మహిళా న్యాయవాదికి అవమానం జరిగింది జనసేన పార్టీలో. దీని గురించి కూడా నేను
అంటే ఇప్పుడు మీరు దీని చెప్తుంది ఏంటంటే గురించి కూడా మహిళా న్యాయవాదులు అందరూ కూడా ముఖ్యంగా జనసేన వేరే మహిళలు కూడా గొంతెత్తుతున్నారు. వాళ్ళు ఈ విషయాన్ని నా దగ్గరకు తీసుకొస్తే మాత్రమే ఈ విషయం నాకు తెలిసిందండి. నేను కూడా ఆవిడకి వచ్చిందని సంతోషపడ్డాను. కనీసం పార్టీకి కష్టపడినందుకు ఒక వ్యక్తికైనా, ఒక మహిళకైనా అవకాశం వచ్చిందని అనుకున్నాను. ఇంకా ఆవిడకి కూడా రాలేదని తెలిసిన తర్వాత ఇంకా ఈ పార్టీ గురించి ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కాదు. అంటే మీరు మీరు చెప్పింది ఏంటంటే ఆవిడ జనసేన నుంచే కాదు, ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఈ అటు చిరంజీవి కష్టపడ్డాను. గారికి కానీ, ఇటు పవన్ కళ్యాణ్ గారికి కానీ, పార్టీకి కానీ అనేక రకమైన సేవలు చేస్తూ సర్వీస్ చేస్తూ వచ్చి పార్టీని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించింది అంటారు కదా. సో ఈవిని తీసి కాపు టీడీపీ సామాజిక వర్గం వాళ్ళకి కూడా, ఓకే సేమ్ కాపు సామాజిక సామాజిక వర్గం కూడా, ఓకే కాపు ఈవిని సామాజిక వర్గం తీసేసి కూడా ఆయనకి ఇవ్వడానికి అదే గల కాకుండా కారణాలు కారణాలు తెలియదండి. ఆల్ ఆఫ్ ద సడన్ రాత్రి నిర్ణయాలు మారిపోయి ఈవిడికి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈవిడికి ఇప్పటివరకు ఏ పోస్ట్ ఇవ్వలేదండి. ఇవ్వకపోతే పోయింది. ఇది ఇచ్చామని చెప్పి సర్క్యులేట్ చేసి ఈవెన్ని నెల రోజుల నుంచి అందరూ కంగ్రాచులేషన్స్ చెప్పి అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆవిడని అవమానపరిచారు ఈ రోజు. ఒకరు ఇప్పుడు ఇవ్వలేదు అనుకోండి, ఏమీ లేదు. ఇప్పుడు చాలా మందికి ఇవ్వలేదు జనసేన కష్టపడిన వాళ్ళకి. సరే కామ్ గా కూర్చున్నారు. కానీ ఇచ్చినట్టు ఇచ్చి అవమానపరిచి అందరిలోనే నవ్వులు పాలు చేశారు ఆవిడకి. ఖచ్చితంగా ఆవిడ గురించి మాత్రం చర్యలు తీసుకోవాలని చెప్పి పార్టీ బయట ఉన్న మహిళలుగా, న్యాయవాదులుగా కూడా మేము గట్టిగా ప్రశ్నిస్తున్నాం. పార్టీనే కాదండి, ఈ విధంగా చేయడం అనేది చాలా అమానుష్యం, చాలా అసహ్యమైన చర్య. అసలు జనసేన పార్టీ పెట్టిందే ప్రశ్నిస్తానని పార్టీ పెట్టి ఇప్పుడు కూటమిలో భాగస్వామి అయ్యి టీడీపీతో బీజేపీతో పొత్తులో ఉండి ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఆ పార్టీ నుంచి అంటే గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిస్థితులు అన్ని చూసాం మనం. ఫస్ట్ మనకి గ్యాస్ కొరత వచ్చింది, ఇప్పుడు పెట్రోల్ డీజిల్ కొరత. వేటి మీద ఆ పార్టీ నుంచి ఎవరు కూడా స్పందించట్లేదు. అంటే ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు వాళ్ళని ఫేస్ చేయట్లేదు. ఎవరైతే పార్టీని వ్యతిరేకించి లేదా పార్టీకి అగ్నెస్ట్ గా ఏమన్నా మాట్లాడితే మటుకు పార్టీ నుంచి హై లెవెల్ నుంచి కింద లెవెల్, క్షేత్రస్థాయి నుంచి కింద స్థాయి వరకు కూడా ప్రతి ఒక్కరు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని అటాక్ చేయడం చూస్తున్నాం కదా. అంటే ప్రజా సమస్యల మీద వీళ్ళకి అసలు చిత్తశుద్ధి లేదంటారా మీరు? ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధి లేదండి. ఓన్లీ టీడీపీ పార్టీని కాపాడటంతోనే, కూటమి ధర్మం కాపాడటంలోనే వీళ్ళకి చిత్తశుద్ధి ఉంది. ప్రజా సమస్యలు గాలి వదిలేశారు. అందుకనే చాలా మంది జనసేన కోసం బలంగా పనిచేశారు. సిద్ధాంతాలు అంటూ నమ్మి వచ్చిన వాళ్ళందరూ కూడా పార్టీని వీడికి పారిపోతున్నారు. దూరం అవ్వడం కాదు, పారిపోతున్నారు. బాబా ఇలాంటి పార్టీలో ఉన్నాం అని చెప్పి. నిన్న కాక మనం చూస్తే వీళ్ళకి ప్రజా సమస్యలు, ఎన్నో ప్రజా సమస్యలు ఉన్నాయండి. వీటి మీద రాష్ట్రంలో అసలు స్పందనే కరువు అయిపోయింది జనసేన పార్టీకి సంబంధించి. కేవలం విమర్శలకు మాత్రమే వీళ్ళు పరిమితం అయిపోయారు. ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ గారు వీరుడు సూర్యుడు అని పవన్ కళ్యాణ్ గారు పొగుడుతారు. ఆయన పొగిడిన దాన్ని సమర్థిస్తే కింద క్యాడర్ అంతా కూడా పోస్టులు షేర్ చేసుకోవడానికి జనసేన పరిమితం అయిపోయింది తప్ప ప్రజా సమస్యల్ని గాలి వదిలేశారు. పార్టీ నిర్మాణాన్ని గాలి వదిలేశారు. పార్టీని పట్టించుకోవడం మానేశారు. అదేవిధంగా మనం చూసుకుంటే రీసెంట్ గా పల్లా శ్రీనివాసరావు గారు 2029లో కూడా టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది, సీఎం అభ్యర్థి కూడా టీడీపీ పార్టీ నుంచే ఉంటుంది అని చాలా స్పష్టత చేశారు. సో దీన్ని మనం ఏ విధంగా తీసుకోవాలంటారు? అంటే కూటమిలో భాగంగా ఉన్న టీడీపీ పార్టీ సో 2029లో కూడా సీఎం పదవి ఆ పార్టీ నుంచే వస్తుందంటే ఇంకా సపోర్ట్ చేసిన పార్టీల పరిస్థితి ఏంటంటారు? తప్పులేదు కదండి. పవన్ కళ్యాణ్ గారు నేను అసమర్థుడిని అని చెప్పారు కదా, నేను ఏది తీసుకురాలేను అని చెప్పారు కదా, నాకు పరిపాలన చేత కాదు అని చెప్పారు కదా, కేవలం చంద్రబాబు నాయుడు గారే దురంధరుడు అని చెప్పారు కదా. అలాంటప్పుడు దురంధరుడే సీఎం గా ఉండడానికి ఇష్టపడతారు కానీ చేతకాని వాళ్ళకి, పరిపాలన రాని వాళ్ళకి రాష్ట్ర ప్రజలు ఎలా ఇప్పుడు ఆయనే చెప్పేస్తారు నేను పరిపాలన చేయలేను అని చెప్పి. అలాంటప్పుడు ఆయనే చెప్పినప్పుడు ఇంకా ఆయన ఎట్లాగా ప్రజలు ఆలోచిస్తారో అలాగే పార్టీలు కూడా ఆయన ప్రిపేర్ చేసేసారు. నేనేమీ చేయలేను, కేవలం చంద్రబాబు నాయుడికి డబ్బా కొడతా కూర్చుంటాను, మీరు నాతో పాటు డబ్బా కొడతా కూర్చోండి అని చెప్తున్నారు. అదేవిధంగా నిన్న కాబట్టి ఆయన వాస్తవాలే చెప్పారండి. ఎందుకంటే గతంలో మన నారా లోకేష్ గారు కూడా చెప్పారు కదా, ఎన్నికల ముందు సీఎం గారు టీడీపీ చంద్రబాబు నాయుడు గారు కొనసాగుతారని చెప్పారు. ఇప్పుడు కూడా చాలా స్పష్టంగా లోకేష్ గారు నాయకత్వంలో అని చెప్పారు. అంటే లోకేష్ గారే సీఎం అని చెప్తున్నారు. సంతోషం, మంచిది. ఇప్పుడు జనసేన ఇంకా ట్రావెల్ అవుతున్న వాళ్ళందరూ కూడా ఆల్రెడీ టీడీపీకి బి పార్టీలుగా ఉన్న వాళ్ళే ఇష్టపడే వాళ్ళే కొనసాగుతున్నారు తప్ప ఒక సిద్ధాంతాలు ఇలాంటివి ఉన్న వాళ్ళు ఎవరు కూడా జనసేన పార్టీలో లేరు. కాబట్టి కారణం అంటే తెలంగాణ అనే వాళ్ళే ఉన్నారు కాబట్టి అది కొనసాగుతూనే ఉంటది. టీడీపీలోని మాత్రమే నాయకత్వం బలపడుతుంది. జనసేన తోక పార్టీగానే మిగిలిపోతుంది, ముగిసిపోతుంది.
అలాగే నిన్న జరిగిన విశాఖపట్నంలో నిన్న మొన్న జరిగిన ఈ అదానీ డేటా సెంటర్లో గూగుల్ డేటా సెంటర్ వచ్చిందని చెప్పినప్పుడు యాజ్ ఏ అడ్వకేట్ గా లోకేష్ గారు అక్కడ ఆ మీటింగ్ లో చేసిన వ్యాఖ్యలు, మాది గూగుల్ పార్టీ అయితే మీది గొడ్డల పార్టీ అని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం యాజ్ ఏ అడ్వకేట్ గా మనం ఎలా తీసుకోవాలంటారు? అసలు అందులో ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పి సిబిఐ ఇచ్చింది, కోర్టులు కూడా ఆదేశాలు ఇచ్చినాయి కదా, జగన్మోహన్ రెడ్డి గారికి భారత్ గారికి ఎలాంటి సంబంధం లేదని. కానీ అంత పెద్ద తిరుపతి మీటింగ్ లో లడ్డు లోకేష్ గారు చెప్పండి. తిరుపతి లడ్డు అంశంలోనే వాళ్ళ పేర్లు లేకుండా వాళ్ళని తీసుకొచ్చి ఫ్లెక్సీలో ఫోటోలు వేసి కేవలం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక క్రిస్టియన్ కమ్యూనిటీ బిలీఫ్స్ నమ్ముతానని చెప్పారు కాబట్టి టార్గెట్ చేయడానికి అసలు రిపోర్ట్ లో లేనటువంటి దాన్ని ఉంది అని చెప్పారు. మనం చూస్తూనే ఉన్నాం కదండి, జస్ట్ ఉండొచ్చు అన్నదానికి కన్ఫర్మ్ చేసేసారు. కన్ఫర్మ్ చేసి జరిగిపోయింది అని చెప్పారు. ఆఖరికి మన రామాలయం దగ్గరికి కూడా ఈ లడ్డూలు పంపించారని చెప్పారు. ఇక్కడ ఎక్కడైనా ప్రూఫ్లు ఉన్నాయా? ఏమీ లేదు. అన్ని కూడా కేవలం అంటే మత రాజకీయాలు చేయడం, కుల రాజకీయాలతో కొట్టుకునేలా చేయడం. ఏదైతే జనసేన సిద్ధాంతం మతాలను కలుపుతాం, మత ప్రస్తావన లేని రాజకీయం, కులాలను కలిపే ఆలోచన అన్నారో అవన్నీ కూడా అందులో తీసి పడేశారు. అవన్నీ చేస్తున్నారు. అంటే మేము సిద్ధాంతాలు అంటే వాటికి దూరంగా ఉంటారనుకున్నాం తప్ప వాటిని పార్టీ అంటే పరిపాలన మిళితం చేస్తారని అనుకోలేదండి. అది మిళితం చేస్తూ కుల ప్రస్తావనే తీసుకొస్తూ కుల ప్రస్తావనే పరమావధిగా, మత ప్రస్తావనే రాజకీయ అంశంగా చేసుకొని ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఇంకా దిగజారే రాజకీయాలకు పునాదులు వేశారు ఆంధ్ర రాష్ట్రం. ఇప్పటి వరకు లేవు అవి, అంటే మత ప్రస్తావన లేదు, అట్లీస్ట్ కుల ప్రస్తావన అనేది ఉండేది. అందులో భాగంగానే ఈ రోజు గూగుల్ కి గొడ్డలకి కూడా కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఈ రోజు ఛాలెంజ్ చేస్తున్నారు, ప్రజలు కూడా అందరూ అడుగుతున్నారు, మీరు పదే పదే రాజకీయ అంశంగా గొడ్డలి గొడ్డలి అని మాట్లాడుతున్నారు కదా, మరి మీరే కదా అధికారంలో ఉన్నారు, ఆ రోజున మీరే ఉన్నారు, ఆ సంఘటన జరిగినప్పుడు మీరే ఉన్నారు, ఈ రోజు కూడా మీరే ఉన్నారు. మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆయన్ని ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అందరూ పాల్పడ్డారంటే సాక్ష్యాధారాలతో నిరూపించి ఆయన్ని ఛార్జ్ షీట్లు చేర్చండి అంతే. అది చేయట్లేదు, అది చేయలేదు, కేవలం ఎన్నికల అంశంగా వాడుకుంటారు. గూగుల్ సెంటర్ అనేది ఇంకా వచ్చింది లేదు, చేసింది లేదు. దాని మీద ఎన్నో చర్చలు జరుగుతున్నాయి ప్రజల్లో. అసలు దాని అవసరం, దాని వల్ల ఉపయోగం ఏంటి, ఎంత విలువైన భూముల్ని కట్టబెట్టేస్తున్నారు, బీచ్ కి అంటే నేల కొరత కూడా వస్తుంది మన విశాఖ ప్రజలకని కూడా మనం మాట్లాడుకుంటున్న తరుణంలో అదేదో గొప్ప విషయం లేదా, అదేదో వచ్చేసినట్టు, దాని ద్వారా ఉద్యోగ అవకాశాలు వచ్చేసినట్టుగా కూడా కేవలం ఏదైతే భ్రమరావతి అంటూ చూపిస్తున్నారో, భ్రమను కల్పిస్తున్నారో ఈ రోజున విశాఖపట్నం వాసులు కూడా అలాగే చూపించే ప్రయత్నం చేస్తారండి. కానీ ఒక్క విషయం చెప్తున్నాను, విశాఖ ప్రజల మీద వాళ్ళు చాలా తెలివైన వాళ్ళండి. మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఒక క్యాపిటల్ సిటీ అన్నా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు. వాళ్ళు ఏంటంటే అప్పుడు అమరావతి ప్రజలు ఆల్రెడీ భూములు ఇచ్చారు, వాళ్ళు బాధలు పడుతున్నారు, పాపం కదా అని చెప్పి ప్రజలు అంత మనసు అంటే అంత మంచి మనసులు ఇక్కడ విశాఖ ప్రజలు అని ఆలోచించారు తప్ప మాకే వచ్చేయాలి రాజధాని, ఎవరేమైపోయినా పోలేదు అని ఆలోచించలేదండి. ఇప్పుడు కూడా ప్రజలందరికీ కూడా భ్రమలు, అంటే విశాఖవాసులకు కూడా భ్రమలు వదిలేసాయి. ఏదైతే అమరావతి అనేది ఉందో ఇంత ఎత్తున డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఒకే చోట చేయాల్సిన అవసరం ఏంటి, ఎసెప్టిక్ అంత ఖర్చు ఎందుకు చేస్తున్నారు, ఇందులోంచి కూడా కేవలం ఒక ఏటీఎం బ్యాంక్ లా వాడుతున్నారు తప్ప చేసేది ఏమీ లేదు అని చెప్పి ఆలోచిస్తున్నారు. మావిగం వైపు కూడా చూస్తున్నారు, దీన్ని ఎందుకు ఆలోచించకూడదు అని చెప్పి కూడా చూస్తున్నారు. ఈ ఆలోచనలన్నిటినీ కూడా తప్పుదారి పట్టిస్తూ ప్రజల్ని అంటే ఏదో జరిగిపోతుంది అని చెప్పి ఒక మైకులో ఉంచడానికి కేవలం ఈ మాటలు వాడుతున్నారు తప్ప అసలు వీటి వల్ల ఏం ఉపయోగం లేదండి. వచ్చినాక మాట్లాడదాం, ప్రజలకి న్యాయం జరిగినప్పుడు మాట్లాడదాం, ఎంత వేల భూములు కట్టుబడుతున్నారో కూడా చూద్దాం, దీని ద్వారా ప్రజలకు ఉపయోగం ఏంటన్నది కూడా మనం అందరం చూస్తూనే ఉంటాం కదా ఎక్కడికి. ఫైనల్ గా మీరు ఏమంటారండి? అంటే ఇప్పుడు జనసేనలో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం అని చెప్పి ఆ పార్టీ నాయకులు వాళ్ళందరూ చెప్పుకొస్తున్నారు. రీసెంట్ గా ఇప్పుడు ఇందాక మీరు చెప్పిన వాడికి పదవి పీపీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పదవి ఇస్తానని చెప్పి అది క్యాన్సిల్ చేసి టీడీపీ పార్టీకి ఇవ్వడం కానీ, కళావతి గారికి, అదే విధంగా రజనీ గారు పార్టీ నుంచి వీడి బయటకు వచ్చి ఆవిడ మాట్లాడడం కానీ, అంటే పార్టీలో ఉన్న మహిళలకి దక్కాల్సిన అర్హతలు కానీ అవేమీ దక్కట్లేదు అంటారా మీరు? జనసేన పార్టీలో నిజంగా సిద్ధాంతాల కోసం పనిచేసి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని కోరుకుంటున్నారు.
బలంగా వాయిస్ వినిపించగలిగే మహిళలందరినీ కూడా అంటే క్షేత్రస్థాయిలో పనిచేసిన మహిళలందరికీ కూడా అవమానమే జరుగుతుందండి. ఉమ్, వేరే మహిళ అని పేరైతే పెట్టారు తప్ప వాళ్ళకి ఎలాంటి గౌరవం లేదు. ఉమ్, పాలసీ మేకింగ్ లో వాళ్ళ అభిప్రాయాలు తీసుకునేది లేదు. అఫ్ ఉమ్, కోర్స్ పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయం కూడా తీసుకోలేదు అనుకోండి, అది వేరే విషయం. ఉమ్, కానీ నేను చెప్తాను మహిళల గురించి ప్రత్యేకంగా చెప్తున్నాను. అవును సో ఇలాగా అంటే పార్టీ కోసం అంటే ఇది ఎవిడెంటరీ కదండి, ఇది మోసం అవును చేయడానికి ఏం కదా. లేదు కదా. ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మీకు నేను పంపిస్తాను. ఆవిడ ఫోటో పంపిస్తాను, వాళ్ళ బ్రదర్ దేశానికి కాంట్రిబ్యూట్ చేసి పంపిస్తాను. అవన్నీ కూడా తప్పకుండా షేర్ చేయండి, రాష్ట్ర ప్రజలకు తెలియాలి. ఈ విధంగా దేశం కోసం కష్టపడిన మహిళలు అంటే ఆ కుటుంబానికి చెందిన మహిళలు, అదే సామాజిక వర్గానికి చెందిన మహిళలు, న్యాయవాదులు ఏ విధంగా మోసానికి గురవుతున్నారు, ఏ విధంగా ఉమ్, అవమానానికి గురవుతున్నారు జనసేన పార్టీ నమ్మి అని చెప్పి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాలండి. ఇదే నేను ఖచ్చితంగా. కోరుకుంటున్నాను. ఎందుకంటే వ్యక్తిగతంగా కూడా ఆవిడ నాకు బాగా తెలిసింది, మంచి ఆవిడండి. పార్టీ ఉమ్, కష్టపడ్డారండి, ఏమైనా ఎన్నో అవమానాలు ఫేస్ చేశారండి. అయినా కూడా ఈ రోజుకి కూడా ఆవిడ ఎంతో చిత్తశుద్ధి అంటే ఈ రోజు కూడా పాపం బయటకు రావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు చెడ్డ పేరు రాకుండా అలాంటి వారిని కాపాడు, కరెక్ట్. కనీసం అలాంటి వారికైనా గౌరవం ఇవ్వండి. వాళ్ళకు గౌరవిస్తే చాలా మంది మహిళలకు న్యాయం జరుగుతుంది. నేను బలంగా నమ్ముతున్నాను ఈ విషయం. ఖచ్చితంగా అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రీదేవి గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.